ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేతలకి మాగుంట రాఘవ్ గారు అప్రూవర్గా మారారు. మరి శరత్ చంద్రారెడ్డి గారి పరిస్థితి ఏందంటారు? శరత్ చంద్రారెడ్డి గారు నోరిపితే ఏటు విజయసాయి రెడ్డి గారు, వాళ్ళ పైల్వాన్లు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరి పేర్లు వచ్చేస్తాయి. సో ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా లొంగుతాడా, సానుభూతి కోసం సైడ్ చేస్తారా? సార్, మా రాజకీయాల్లో ఎలక్షన్కి ముందు ఎవరో ఒకళ్ళు చనిపోవాలి సార్. అంటే మాకు అర్థం కానిది ఏంటంటే, అదేంటో పోలేరమ్మ జాతరలో పొట్టేళ్ళు బలిస్తే కానీ జాతర బిగినవుదు అంటారు చూడండి. అలాగే ఎలక్షన్ ముందు ఎవరిని లేపుతాడా, ఎవడి సానుభూతికి కావాలంటాడా మాకైతే తెలియదండి. మొన్న ఈ మధ్య పాపం ఒక ఆడబిడ్డ చనిపోయింది. వైసీపీ సానుభూతి పరులంతా తస్మాత్ జాగ్రత్త అండి బాబు, ఎందుకంటే టార్గెట్ మీరే. మిమ్మల్ని చంపేస్తే అదిగో చూడు మా మనిషిని చంపేశారు అంటూ సానుభూతి గెయిన్ చేస్తాడు. అదే మాకేదనైతే వైరుధ్యం వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండాల్సింది మీరు. ఈరోజు ఏటూని లేపుతాడా, ఏటూ పేరు చెప్పే శరత్ చంద్రారెడ్డిని లేపుతాడా, లేకపోతే సానుభూతి కోసం అవినాష్ రెడ్డినే పైకెత్తుతాడా, ఎలక్షన్లో గెలవడం కోసం ఏం చేస్తాడో తెలియని పరిస్థితి అండి. సో ఖచ్చితంగా ఈరోజు అప్రూవల్గా లొంగిపోయే వాళ్ళు చెప్పే ఆధారాలు చూస్తే కళ్ళు బైర్లు గమ్ముతాయి. వీటన్నిటికంటే మించి రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉండండి. ఎన్నో విలువైన విషయాలు ఎలక్షన్ ముందు వాళ్ళ రక్తంతో బయటకు వస్తున్నాయి, అంటే వాళ్ళ చెల్లెళ్ళ ద్వారా. ఈరోజు కవిత గారి అరెస్ట్కి నాంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు సిద్ధంగా ఉండు, అవినాష్ రెడ్డి గారు మీ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. మీ బెయిల్ క్యాన్సిల్ అవగానే ఫస్ట్ ఎత్తుకొచ్చేది భారతి గారిని. ఎందుకంటే ఎయిర్ కాడ మీరు భారతి గారికి ఫోన్ చేశారు, ఎంతసేపు మాట్లాడారు? భారతి గారి ఫోన్కి చేశారా, భారతి గారి పిఏ ఫోన్ చేశారా, భారతి గారి రియాక్షన్ ఏంటి? దాని తర్వాత ఎప్పుడు ఇచ్చారు? ముందు భారతి గారిని పట్టుకొస్తారు. అక్కడ కవిత అరెస్ట్ ఆడబిడ్డ అంటే, ఇక్కడ భారతి గారు ఆవిడ కూడా పులివెందుల పులిపెట్టే కదా పాపం. ఆ పులిపెట్టే గారు ఈరోజు బయటకు వచ్చి విషయాలు వెలుగులోకి చెప్పి సతీ సమేతంగా అతి తొందరలో, అతి కొద్ది రోజుల్లో ఎలక్షన్ కోడ్ రాగానే, నువ్వు ముఖ్యమంత్రి కాదయ్యా, నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఇక నువ్వు బటన్ నొక్కాల్సిన పని లేదు, విలువైన సంతకాలు పెట్టాల్సిన పని లేదు, సభలో మాట్లాడాల్సిన పని లేదు, ఒక్కసారి విచారణకి రండి, ఒక్కసారి అరెస్ట్ చేసుకుంటాం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఈడీ సిబిఐ నీ వెంట పడుతుంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి మా రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కావు కదా. ఈరోజు నిన్ను ఒక్క ఛాన్స్ అని అడుగుతూ 16 నెలలు నేను ఎత్తి లోపలేసిన సిబిఐ మళ్ళీ కొరడా జాడిస్తుంది. అసలు బీజేపీ రాష్ట్రంలో ఎంటర్ అవుతుందంటేనే ఎవరో ఒకరు అరెస్ట్. నిన్నటి రోజు కవిత గారి అరెస్ట్, రేపటి రోజు మాకు ఇక్కడ మీటింగు. మరి దస్తగిరి వేసిన బెయిల్ పిటిషన్ని తీసుకున్నారు, అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయిపోతే గౌరవ భారతి గారు విచారణకి వెళ్ళాలా. గౌరవ భారతి గారు విచారణకి వెళ్తే మా జగన్మోహన్ రెడ్డి సూత్రధారుల పేర్లు వచ్చేస్తాయి. సో కుటుంబం మొత్తం వెళ్ళిపోతుంటే ఇంకేంటి సార్ పార్టీ నడిపేవాడే లేకపోతే ఇంకా పార్టీ, ఇంకా అభ్యర్థులు, ఇంకా సీట్లు, ఇంకా డబ్బులు, ఇంకా నాకు రాలేదు నీకు రాలేదు, ఇంకా వాళ్ళు చేరుతున్నారు వీళ్ళు చేరుతున్నారు. అరే వైసీపీ పార్టీనే భూస్థాపితం అయిపోతుంది. వైసీపీ పార్టీ వివేకానంద రెడ్డి గారి రక్తంతో మునిగిపోయింది, తడిసిపోయింది అన్నటువంటి సునీతమ్మ గారు. సో ఖచ్చితంగా క్లైమాక్స్ మా విలువైన ఓట్లతో వైసీపీని గద్దెదించడం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని చర్లపల్లి జైలుకి కాదు రాజమండ్రి జైలుకి తరలిస్తాం. బాబు గారి మీద ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రజలు అప్రేమాభిమానాలు చూపించారో దానికి విలువైన ఓటుతో, నిజాయితీ గల్లా పోరాడే పటిముండ పవన్ కళ్యాణ్ గారి మీద జనాలకుండే ప్రేమాభిమానాలతో విలువైన ఓటుతో సమాధానం చెప్పి హలో ఏపీ బై బై వైసీపీ అనే నినాదాన్ని రాష్ట్రంలో తీసుకొస్తారండి. రేపు ఎలక్షన్ కోడ్ బిగిన్ అయిపోయింది, ఇక వారు వన్ సైడేనండి. ఢిల్లీ లిక్కర్ కేసులో మెల్లిమెల్లిగా దొంగ కదులుతుంది అనుకోవచ్చా, లేదంటే నిన్న మాత్రమే తీగన పట్టుకున్నారనుకోవచ్చు అంటారా మేడం? నిన్న పట్టుకుంది తీగనేనా? ఆ డొంక ఆంధ్రాలో కదులుతుందా, లేదంటే విజయసాయి రెడ్డి కుటుంబంలో కదిలే అవకాశం ఉందంటారా? సార్, ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసు కదిలిస్తే ఢిల్లీలో గవర్నర్ అంటే తొందరగా ఎక్కడా కూడా వేటిలో ఇన్వాల్వ్ అవ్వని వ్యక్తి. మనకి ఇక్కడ తమిళ సెల్వ ఎలాగ ఇన్వాల్వ్ అవుతుంటుందో అప్పుడప్పుడు ఢిల్లీలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి తీగలాల్చాడు. ఎందుకంటే బలమైన సెంట్రల్ ప్రభుత్వం, అప్పుడప్పుడే వచ్చినటువంటి పాపం ఈ మనీష్ సిసోడియా కానీ, ఈ కేజ్రీవాల్ గారు కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ. సో లిక్కర్లో ఇంత స్కామ్ జరుగుతుంది, ఆ లిక్కర్ పాలసీ ఏంటి ఒకసారి తీసుకురండి అంటే ఇమీడియట్గా లిక్కర్ పాలసీని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసినా సరే ఎందుకు నేను అడగంగానే క్యాన్సిల్ చేశారు, అంతకుముందు ఏం జరిగింది అంటూ తీగలాగితే కేసీఆర్ గారి ప్రభుత్వంలో బలమైన నాయకులు వాళ్ళ కూతురు, అదే రకంగా మన పైల్వాన్లు, మన విజయసాయి రెడ్డి గారి కుటుంబ సన్నిహిత సంబంధులు శరత్ చంద్రారెడ్డి గారు, కొంతమంది మాగంటి వారి కుటుంబం, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారండి. 100 కోట్లేనండి స్కాము. అరే 100 కోట్ల స్కామ్లో ఉన్నోళ్ళు దొరుకుతుంటే
43,000 కోట్ల స్కామ్లో ఉన్నాడు, ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయాడు. 100 కోట్లకి ఇంత హడావుడి చేస్తుంటే అసలు మా ముఖ్యమంత్రి గారికి ఆశ్చర్యం అవుతుంది. ఏంట్రా ఆఫ్టర్ ఆల్ 100 కోట్లు ఒక ఎమ్మెల్యేకి మేమే ఇచ్చి గెలిపించుకునే డబ్బు, దీంట్లో ఇది ఒక స్కామా? స్కామ్ అంటే ఎలా ఉంటుందో చెప్పమా? బటన్ నొక్కిన ప్రతిసారి 10 రూపాయలు పక్కకు పోయి 90 రూపాయలు మన అకౌంట్కి వచ్చేదే స్కాము. ఎంత గొప్ప స్కాములు. సరే, నీవే కవిత గారి అరెస్ట్ చూద్దాం. కవిత గారి అరెస్టు ఉద్దేశం, రెడీ అయిపో జగన్మోహన్ రెడ్డి, సిద్ధంగా ఉండు, నువ్వు పెట్టుకున్న సిద్ధం పోస్టర్లో నువ్వు సిద్ధంగా ఉండు, కవితది అయిపోయింది, నెక్స్ట్ నీ వంతే. మోడీ గారి ప్రచారానికి వస్తుండన్నారు కానీ అదే టైంలో అరెస్ట్. కవిత గారి అరెస్టును నిరసిస్తూ అదేంటది నిరసనలు వెల్లువెత్తినాయి అంట. అదేదో వారెంట్ లేదట. మరి ఏ వారెంట్ ఉందని రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్ నుంచి విజయవాడకి ఈడ్స్కొచ్చినారు, కొళ్ళబొడిచినారు. ఆ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారన్న కేటీఆర్ గారు, ఏమయ్యా పెద్ద మనిషి, ఆ రోజు నీ రాష్ట్రంలోంచి ఒక మనిషిని తీసుకెళ్తుంటే నీ బాధ్యత లేదా? తెలంగాణలో ఉన్న నువ్వు వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేశారు రాజు గారు, నన్ను అడగలేవా? ఆఫ్టర్ ఆల్ సిఐడి చాలా పరిధి తక్కువైనట్టు సిఐడినే ఏది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయించకుండా లాక్కెళ్ళిపోతుంటే మారు మాట్లాడలేని పరిస్థితుల్లో తెలంగాణ. మరి ఈరోజు కవిత గారి అరెస్టుకి ఆ కాగితం ఉందా, ఈ కాగితం ఉందా, ఆ వారెంట్ ఏది, ఈ వారెంట్ ఏది? అర్రా స్వామి, ఈడీ కేసులు ఇవి. గతంలో ఎన్నోసార్లు నీ చెల్లి ఎంక్వైరీ అయిపోయింది, ఇప్పుడు నీ చెల్లి శిక్షార్హురాలు. అందుకే డబ్బు ఖర్చు పెట్టి మరి ఈడీ చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసింది. 8:40 కల్లా ఫ్లైట్ ఎక్కాలంటే వారెంట్ ఏది అంటూ డబ్బా ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నావు బాబు, ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నావు. మరి ఏనాయనా చంద్రబాబు గారిని ఆంధ్రాలో అరెస్ట్ చేస్తే చంద్రబాబు గారు విశ్వాసం పొందినవారు అంటే ఆయన పెట్టిన సైబర్ టవర్సు, ఆయన పెట్టినటువంటి గచ్చిపూలిలో కొన్ని వందల వేల కంపెనీల్లోని కొంతమంది వ్యక్తులు అభిమానంతో అలాంటి నాయకుడిని అరెస్ట్ చేస్తారంటే నిరసనలు చేస్తే మీకేంట్రా పని ఇక్కడ? ఆంధ్రలో వాడి గురించని, ఆంధ్ర వాడి కట్టిందే అవన్నీ. ఆంధ్ర వాడి లేనిది ఆ కట్టడాలు కట్టకపోతే నువ్వు పన్నులు వసూలు చేసుకోలేవు. ఈరోజు కాలు మీద కాల్లో ఏసీలో కూర్చున్నావంటే కేవలం ఆ నాయకుడు పడిన కష్టం. కొండరాళ్లను గుట్టలను పగలగొట్టి కొన్ని వందల కంపెనీలు తీసుకొస్తే ఆ రోజు అసెంబ్లీలో ఏదో ఒక మూల కూర్చున్నారు నువ్వు, మీ నాన్న, మీ చెల్లెలు. అటువంటి వ్యక్తిని అసలు నవ్యాంధ్ర నిర్మాత ఈరోజు మా కట్టడాలు ఇంకా లేని పరిస్థితుల్లో మేముంటే కట్టడాలు కట్టి ఈరోజు గొప్పగా పన్నులు వసూలు చేస్తున్న నువ్వు ఆయన అరెస్ట్ చేస్తే మీరేంటి ఇక్కడ? ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చాడు? పునాదులు మర్చిపోతున్నావా? ఈరోజు మీ చెల్లెలు గారి అరెస్ట్కి నువ్వు నిరసనలు అంటావా? సో ఖచ్చితంగా కవిత గారి అరెస్ట్ ఎలా ఉంటుందంటే సౌత్ ఇండియన్ పాత్రలో కీలక వ్యక్తి ఈవిడ. అదే రకంగా తండ్రి పేరు చెప్పుకొని వెనకాల జరుగుతున్నటువంటి స్కాము, కేసీఆర్ గారి పేరు చెప్పుకొని మోసం చేస్తున్నటువంటి కవిత, అదే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి లేకపోతే పాత్ర ఎలా ఉంటుంది అంటే అయినా సరే శవాన్ని అడ్డం పెట్టి రాజకీయం చేసిన సమర్థుడు. ఈరోజు తండ్రి లేదు, ఈ శవ రాజకీయాలు లేదు, నమ్మే పరిస్థితుల్లో మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. సో ఈరోజు కేసీఆర్ గారు కూతుర్ని అరెస్ట్ చేయడానికి గల బలమైన కారణం, కేసీఆర్ గారు మీరు నాకు ఆర్థికంగా అంగబలంగా సపోర్ట్ చేస్తే నేను ఇక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేసి మళ్ళీ ఆ గవర్నమెంట్ని కక్కులతోసేద్దాం, మీరు మాకు సమర్థించండి, సపోర్ట్ చేయండి అంటూ ఇద్దరు జాన్ జిగడీలు కాబట్టి కొంత డీల్ కుదిరింది. ఇప్పుడు ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయిందో సెంట్రల్ నుంచి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వెనులో వణుకు పుట్టిన కేసీఆర్ ప్రగతి భవన్లో స్కామ్ అంటేనే బాత్రూంలో జారిపడ్డాడు, కూతురు అరెస్ట్ అంటే హార్ట్ స్ట్రోక్ అంటాడేమో. ఇలాంటి కళ్ళబోలి మాటలకి మనం బాధపడతామేమో. సెంట్రల్ బీజేపీ కొరడా జాడిచ్చింది.